బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మరోసారి ఇరకాటంలో పడ్డారు. కేరళ లిక్కర్ స్కామ్ లోనూ కవిత పేరు వినిపిస్తోంది. ఇప్పుడు ఎమ్మెల్సీగా ఉన్నారు, తన పేరు పదే పదే ఇలా లిక్కర్ కుంభకోణాల్లో ఎందుకు వినిపిస్తోందంటారు? పినరాయి విజయన్ వెరీ సక్సెస్ఫుల్ చీఫ్ మినిస్టర్, కేరళను అద్భుతంగా అభివృద్ధి పథంలో నిలబెట్టిండు, నడిపించినటువంటి ఒక ముఖ్యమంత్రి. ఆయనను గద్దెదించాలా అంటే ఏం చేయాలా? బట్టగాల్చి మీదేయాలా. ప్రత్యేకంగా ఈమెను ఎందుకు తీసుకొస్తారు ఇంతమంది ఉండగా? స్వరూపమ్మ జిస్కే హాత్ పే లాఠీ ఉస్కా భయస్ అన్నట్టు మిమ్మల్ని కూడా జైల్లో పెట్టచ్చు. సీఎం జైలుకి వెళ్ళొచ్చే వరకు అందరూ కూడా ఏం లేదులే అనుకున్నారు కేజ్రీవాల్ విషయంలో. ఇప్పుడు విజయన్ పేరు వినిపిస్తుంది. ఎందుకు ముఖ్యంగా ముఖ్యమంత్రుల పేర్లు? ఇప్పుడు ఇలా చూస్తాను తెలంగాణలో రేవంత్ రెడ్డి కేసీఆర్ గారు ఇది చేయలేదు, అది చేయలేదు, ఇది చేయలేదు, అది చేయలేదు అని చెప్పని అనేక రకాల బట్టగాల్చి మీద వేసిండు. కేసీఆర్ స్టెప్ ఎలా ఉండబోతోంది? మళ్ళీ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ ఉన్నాయి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక పనికిరాని ఆర్గ్యుమెంట్ ఇవాళ అధికార పక్షం కుర్చీలో కూర్చొని మంచిగా బాధ్యతగా పనిచేయాలంటే రోడ్డు మీద కూర్చొని. కాంగ్రెస్ అఫీషియల్ ట్విట్టర్ హ్యాండిల్లో పెట్టిన ఒక పోస్టు ఇప్పుడు మంచి డిస్కషన్ పాయింట్ గా మారింది. మీరు దాన్ని అట్లనే ఉంచితే ఇంకొక వారం రోజులు 2 రోజులు ఉంచితే లక్షల మంది కన్న కూతులు కూసేటువంటి రీతిలో ఉంది. అసలు సీఎం రేవంత్ రెడ్డి దావోస్ పర్యటన మీద మీరేమంటారు? అమెజాన్ అండ్ సమ్ ఆఫ్ ద కంపెనీస్ కేటీఆర్ గారి సమయంలో ప్రారంభమైనటువంటి ఇనిషియేటివ్స్ అవి, నువ్వు దాన్ని కూడా నీ దాంట్లో కలుపుకుంటున్నావు. అందరికీ నమస్కారం, నేను స్వరూప పొట్లపల్లి. వెల్కమ్ టు ఐ డ్రీమ్. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మరోసారి ఇరకాటంలో పడ్డారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఆరోపణలు ఎదుర్కొంటూ 5 నెలలకు పైగా ఆమె జైల్లో ఉండి బెయిల్ పై విడుదలై వచ్చారు. ఇప్పుడు కొత్తగా కేరళ లిక్కర్ స్కామ్ లోనూ కవిత పేరు వినిపిస్తోంది. అయితే ఓయాసిస్ కంపెనీకి లిక్కర్ కంపెనీకి లైసెన్సులు ఇప్పించడంలో కేరళ ప్రభుత్వ పెద్దలతో సంప్రదింపులు జరపడంలో కవిత కీలక పాత్ర పోషించారు అని కేరళ కాంగ్రెస్ నేత సతీశన్ ఆరోపణలు చేశారు. అయితే ఇవన్నీ నిరాధార అబద్ధపు నీచపు ఆరోపణలని ఎమ్మెల్సీ కవిత కొట్టిపారేశారు. అసలు కేరళ లిక్కర్ స్కామ్ లో కవిత పేరు ఎందుకు వినిపిస్తోంది? దీని వెనక ఉన్న రాజకీయ కోణమేంటి? ఇలా అనేక విషయాల మీద నిజాలను చెప్పడానికి బీఆర్ఎస్ లీడర్ శ్రవణ్ దాసోజు గారు నాతో పాటు రెడీగా ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సరే, నమస్తే. నమస్కారం. చూశారు కదా, మొన్నటిదాకా ఢిల్లీ లిక్కర్ స్కామ్ గురించి విన్నాము. కేజ్రీవాల్ సీఎం ఆయన జైలుకి వెళ్ళొచ్చారు. ఇటు చూస్తే కేరళ సీఎం కూడా పినరాయి విజయన్ సిపిఎం నేత ఆయన. ఇప్పుడు ఆయన పేరు కూడా వినిపిస్తోంది. కేరళ లిక్కర్ స్కామ్కి ఆయనకి లింక్ ఉందని, ఆయన ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకున్నారని అక్కడ మీడియా గగ్గోలు పెడుతోంది. ముఖ్యంగా విపక్ష నేతలు ఆరోపణలు చేస్తున్నారు. అయితే ఇప్పుడు కవిత గారి పేరు వినిపించింది. మామూలుగా ప్రత్యర్థులు ఆరోపణలు చేస్తూ ఉంటారు, కానీ ఒక మాజీ సీఎం కూతురు 10 ఏళ్లు రాష్ట్రాన్ని పాలించారు, ఆమె కూడా మాజీ ఎంపీ, ఇప్పుడు ఎమ్మెల్సీగా ఉన్నారు, తన పేరు పదే పదే ఇలా లిక్కర్ కుంభకోణాల్లో ఎందుకు వినిపిస్తోందంటారు? మీరే చెప్పినారమ్మా ఇంటర్వ్యూలో, మీ ఇంట్రడక్షన్లో మాజీ సీఎం కూతురు పెద్ద తెలంగాణ నాయకురాలు ఎమ్మెల్సీ అని ఇంత ఇంట్రడక్షన్లో చెప్పినారు. అందుకనే బట్టగాల్చి మీద వేస్తున్నారు. ఇప్పుడు మీ మీద నా మీద వేస్తారు అవుట్లెట్గానే. పెద్ద హోదాలో ఉన్నది కాబట్టి, పెద్ద ఉన్నతమైనటువంటి ఒక స్థానంలో ఉన్నది కాబట్టి రాళ్ళు కొట్టచ్చు అనేటువంటి ఒక ప్రయత్నం చేస్తున్నారు. ఇది ఒక కుట్రపూరితంగా జరుగుతున్నటువంటి ఒక ప్రయత్నం. ఇది కేసీఆర్ గారిని, ఇది తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ముందు కేసీఆర్ గారిని అప్రతిష్ట పాలు చేయాలా, వారి కుటుంబాన్ని అప్రతిష్ట పాలు చేయాలా అనేటువంటి ఒక ఉద్దేశంలో భాగంగా భారతీయ జనతా పార్టీ చెందినటువంటి ఒక నాయకులు ఆ కేసును ముందుకు పట్టుకొచ్చేసి దాంట్లో ₹1 కూడా ట్రాన్సాక్షన్ ఎక్కడ కూడా ఎవరికి దొరకలేదు. ఒక తప్పుడు కేసు పెట్టి తనని 5 నెలల పాటు జైల్లో బంధించి, తర్వాత కేజ్రీవాల్ను బంధించి, అందరినీ కూడా అంటే మాకు వ్యతిరేకత ఉండకూడదు, అపోజిషన్ ఉండకూడదు అనేటువంటి ఒక ఉద్దేశంతో 1 shot 2 birds అని చెప్పని ఢిల్లీలో ఇంప్లికేట్ చేసే ప్రయత్నం చేశారు. మళ్ళీ ఇక్కడ కూడా సేమ్ ఫార్ములా, 1 shot 2 birds, but a different political party is doing. పినరాయి విజయన్ వెరీ సక్సెస్ఫుల్ చీఫ్ మినిస్టర్, కేరళను అద్భుతంగా అభివృద్ధి పథంలో నిలబెట్టిండు, నడిపించినటువంటి ఒక ముఖ్యమంత్రి. ఆయనను గద్దెదించాలా అంటే ఏం చేయాలా? బట్టగాల్చి మీదేయాలా. బట్టగాల్చి మీదేయాలంటే లుకింగ్ ఫర్ సాఫ్ట్ టార్గెట్స్, అనవసరంగా
ఇవాళ తనను కూడా మళ్ళీ అక్కడ లిక్కర్ స్కామ్ కాబట్టి ఇక్కడ కూడా లిక్కర్ స్కామ్ అంటే ఈజీగా నమ్ముతారు. అది ఢిల్లీలో జరిగింది, ఇది కింద కేరళ కాబట్టి దాని ఇంపాక్ట్ ఉంటుంది అనేటువంటి ఒక చీప్ ఎలక్టోరల్ స్ట్రాటజీలో భాగంగా ఇవాళ ఈ తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని నేను భావిస్తున్నాను. కవిత గారు కూడా కొట్టేసినారు, నేను డిఫమేషన్ వేస్తాను, మీరు కనుక తప్పు అని చెప్పని ఒప్పుకొని మీరు రిజాయిండర్స్ కనుక ఇవ్వకపోయినట్టయితే నేను ఐ పుల్ యూ టు ద కోర్ట్ అని కూడా చెప్పినారు. కాబట్టి ఇవి నిలబడే ముచ్చట్లు కావు, అనవసరమైన ఆరోపణలు. ఇవాళ దురదృష్టం ఏంటి అంటే మీలాంటి మీడియా సంస్థలు కూడా తప్పుడు ఆరోపణలకే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చి దాని మీదనే చర్చలు పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మీరు పినరాయి విజయన్ కేరళలో చేసిన మంచి పనుల మీద చర్చ జరగదు. పినరాయి విజయన్ అంటే లిక్కర్ స్కామ్లు ఇన్వాల్వ్ అయ్యిండు అనగానే పెద్ద చర్చలు. అంటే చర్చ పెట్టాలి, అవినీతి జరిగినప్పుడు తప్పనిసరిగా మీడియా బాధ్యత అవుతుంది. కానీ తప్పుడు ఆరోపణలను తెలిసిన తర్వాత కూడా దాని చుట్టే చర్చలు తెప్పి భావ నియంత్రణకు పాల్పడి చామ్స్కీ చెప్పినట్టుగా థాట్ పోలీసింగ్కు పాల్పడి ఇవాళ ఒక తప్పుడు రాజకీయాలకు మీడియా కూడా వత్తాసు పలికినట్టు అవుతా ఉంది, దురదృష్టకరం. ఇదంతా ఎలక్షన్ స్టంట్ అంటున్నారు, మీడియా కూడా ఇలాంటి ఆరోపణలకు వత్తాసు పలుకుతోంది అంటున్నారు. మరి ఢిల్లీ మద్యం స్కామ్ విషయంలో ఏం జరిగింది? ఇలాగే మీరు కొట్టి పారేశారు, ఆ తర్వాత ఎన్ని ఆధారాలు బయటకు వచ్చాయో చూసాము. సరే, జైలుకు వెళ్ళారు, వాదనలు జరిగాయి, 5 నెలలు ఒక ఎమ్మెల్సీ ఉండి వచ్చారు జైల్లో అంటే చిన్న విషయం కాదు. ఇప్పుడు కేరళ స్కామ్లో ప్రత్యేకంగా ఈమెను ఎందుకు తీసుకొస్తారు ఇంతమంది ఉండగా? స్వరూపమ్మ జిస్కే హాత్ పే లాఠీ ఉస్కా భయస్ అన్నట్టు, అంటే తెలుగులో ఏంటంటే గుదిపెవడుతుంటే బర్రె ఆడిదంటారు. అట్లా ఇవాళ అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఒక చిల్లర రాజకీయం చేస్తూ కేంద్ర రాజ్యాంగబద్ధమైన సంస్థలను ఆయుధాలుగా మలుచుకొని ప్రతిపక్షాలపైన కేంద్ర ప్రభుత్వం దాడులు చేస్తూ ఉంది. ఆ దాడిలో భాగంగా కేసీఆర్ గారిని లొంగ తీసుకోవడం కోసం అని చెప్పని కవిత గారిని అడ్డం పెట్టుకునే ప్రయత్నం చేసినారు, ఆ కేసులు ఇరికిచ్చినారు. మీరు ఆధారాలు అన్నారు, అవి ఆరోపణలు. ఆరోపణలు మిమ్మల్ని కూడా జైల్లో పెట్టచ్చు. ఇప్పుడు ఇవాళ ఈ ప్రభుత్వం ఒకవేళ కనుక కేసు పెట్టాలనుకుంటే 100 రకాల కేసులు, ఇప్పుడు లగచర్యలు పెట్టలే రైతులను పాపం. ఇప్పటికి కూడా రైతులు మన దాకా కూడా సురేష్ అని ఒక్కడికి మొన్న ఎప్పుడో వచ్చినట్టుంది, 5-6 నెలలు జైల్లోనే ఉన్నారు. అమాయకమైన రైతులను కూడా జైల్లో పెడుతున్న ప్రభుత్వాలను చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రభుత్వాలు ఎప్పుడైతే రాజ్యాంగేతర శక్తులుగా మారి రాజ్యాంగానికి లోబడి పనిచేయకుండా ఒక క్రూరమైన మనస్తత్వంతో ప్రభుత్వాలు రాజకీయ పార్టీలు పనిచేసినప్పుడు వాటింటి వాళ్ళకి అధికారం వస్తే ఏం జరుగుతుందో చూసినాం, చాలా సందర్భాల్లో చూసినాం. ఇది మీరు ఢిల్లీ స్కామ్ కూడా అట్లాగే నీటి మీద బుడగలెక్క తేలిపోతుంది. ఈ ఆరోపణలు కూడా తప్పనిసరిగా వీగిపోతాయి. ఇది కేవలం కేరళను కబ్జా చేయటం కోసమో లేకపోతే కేరళలో ఎన్నికల వాతావరణంలో మేము ముందున్నామని చూపెట్టడం కోసం, పినరాయి విజయన్ను బదనాం చేయటం కోసం ఇవాళ కవితను అడ్డం, కవిత గారిని టార్గెట్ చేస్తూ 1 shot 2 birds, ఇటు ఇక్కడ దెబ్బ పడుతుంది, మన అక్కడ కేరళలో కూడా పడుతుంది. కొంత కాంగ్రెస్కు కేరళలో కొంత ఆశలు ఉన్నాయి. ఎందుకు అంటే రాహుల్ గాంధీ గారు గెలిచినారు, ఆయన వదిలిపెట్టిన తర్వాత మళ్ళీ ప్రియాంక గాంధీ గారు గెలిచినారు. కాబట్టి అక్కడేదో కొంత, ఇప్పుడు కేసీ వేణుగోపాల్ అక్కడేదో మళ్ళీ ముఖ్యమంత్రి అని చెప్పని ఒక చర్చ జరుగుతున్నది, క్యాండిడేట్గా పోతాడని. సో దే వాంట్ సెట్ ఎ కాంటెక్స్ట్, పొలిటికల్ కాంటెక్స్ట్, ఒక హీటప్ చేయడం కోసం ఒక తప్పుడు ఆరోపణతోటి ఒక ఎన్నికల వాతావరణం క్రియేట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఇది నిలబడదు, వీగిపోతుంది. ఇది కొంతమంది ఏదో ఎన్నికల స్ట్రాటజిస్టులు కూర్చొని వండినటువంటి ఒక వంటకం లెక్క ఉన్నది. ఇది ఎట్టి పరిస్థితుల్లో నిలబడదని నేను భావిస్తున్నాను. శ్రవణ్ గారు, సరే కాసేపు మనం కవిత గారి పేరుని పక్కన పెట్టేద్దాం. ఇటు చూస్తే ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ఆయన కావచ్చు, ఇటు చూస్తే కేరళ సీఎం విజయన్, వీళ్ళిద్దరు కూడా సచ్చీలత సిద్ధాంతాలు అని మాట్లాడతారు. ఇలాంటి సీఎంల పేర్లు ఎక్కువగా ఈ లిక్కర్ స్కామ్లో ఎందుకు వినిపిస్తున్నాయి? ఎందుకంటే సీఎం జైలుకి వెళ్ళొచ్చే వరకు అందరూ కూడా ఏం లేదులే అనుకున్నారు కేజ్రీవాల్ విషయంలో. ఇప్పుడు విజయన్ పేరు వినిపిస్తోంది. ఎందుకు ముఖ్యంగా ముఖ్యమంత్రుల పేర్లు ఇలాంటి స్కామ్స్లో వినిపిస్తున్నాయి? దీని వెనక ఇంకేమైనా కారణం ఉందంటారా? మా దురదృష్టం ఏంటి, ఇప్పుడు బట్ట కాల్చి నేను మీదేస్తా, మీరు తప్పు చేసిండ్రు అంట, దాన్ని తప్పు చేసిండ్రు అని చెప్పని మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకోండి అని అంట. ఏం చేస్తాము, దురదృష్టం. ఇప్పుడు ఇవాళ అంటే మనం చాలా లోతైన విషయాలు మాట్లాడుకుంటే గుజరాత్లో ఏదో పోర్ట్లో, అదాని గారి పోర్ట్లో పెద్ద ఎత్తున డ్రగ్స్ దొరికినాయి అని చెప్పారన్నారు.
అసలు అదాని పోర్ట్లో ఎందుకు దొరికినాయి అని అంటే ఏం సంబంధాలు ఉన్నాయి, విచారణ జరగాలనంటే అదాని పోర్టు కాబట్టే దొరికింది, ఇంకో పోర్టులో అయితే దొరకకపోతుండే అని చెప్పి కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేశారు. కాబట్టి ప్రతి ఆరోపణకు ఆరోపణలు ఉంటాయి. ఇది కేవలం రాజకీయ కక్షతోటి చేస్తున్నటువంటి ఒక ప్రయత్నం. ఇది కేజ్రీవాల్ విషయానికి వచ్చినట్టయితే, కేజ్రీవాల్ ఢిల్లీలో ముఖ్యమంత్రి, పంజాబ్లో గెలిచినాడు, గుజరాత్లో ఫుట్ ప్రింట్ సీరియస్గా ప్రయత్నం చేసినాడు, మహారాష్ట్రలో ఎంటర్ కావాలని ప్రయత్నం చేసినారు, మన తెలంగాణలో కూడా ఏదో కొంత ప్రయత్నం చేసినారు. సడన్గా ఆయన ఒక పాన్ ఇండియా లీడర్గా కనబడతా ఉన్నాడు. ఆయనను ఢిల్లీలో కట్టడి చేయాలా. కేజ్రీవాల్ బలం ఏంటి? నా కులం కాదు, నా ధనం కాదు, క్యారెక్టర్ బలం కేజ్రీవాల్ది. సో కేజ్రీవాల్ క్యారెక్టర్ మీద దెబ్బ కొడుతుంది. ఇప్పుడు ఇఫ్ ఐ డోంట్ అగ్రీ విత్ యూ, ఐ విల్ స్టార్ట్ ఇండాల్జింగ్ ఇన్ క్యారెక్టర్ అసాసినేషన్. కేజ్రీవాల్ బలం మీద దెబ్బ కొట్టాలంటే ఆయన కులం కాదు, ఆయన ధనం కాదు, ఆయన గుణగణాల మీద దెబ్బ కొట్టాలి, క్యారెక్టర్ మీద దెబ్బ కొట్టాలని చెప్పి నా క్యారెక్టర్ అసాసినేట్ చేసే ప్రయత్నంలో భాగంగా కేజ్రీవాల్ పైన దాడి చేసిండ్రు. పినరాయి విజయన్ కూడా నాన్ కరప్ట్, ఒక కమ్యూనిస్ట్ బ్యాక్గ్రౌండ్లో ఉన్నటువంటి ఒక ప్రభుత్వం, ఒక ప్రజల అభ్యున్నతి కోసం పనిచేస్తుంటే ఒక ప్రభుత్వం. కేరళ ఈ స్టిల్ వన్ ఆఫ్ ద మోస్ట్ డెవలప్డ్ స్టేట్ ఇస్ బికాజ్ పినరాయి విజయన్ లాంటి వాళ్ళు పనిచేసిన తీరు కావచ్చు, అక్కడ ఉత్పన్నమైన సమస్యలను తను హ్యాండిల్ చేసిన పద్ధతి కావచ్చు. సో ఇప్పుడు ఆయన మీద నేను గెలుపొందాలా, నేను ఆ ప్రభుత్వాన్ని కూలదోసి నేను గద్దెనెక్కాలా వచ్చే ఎన్నికలు. ఎట్లెక్కాలా? నేనేం చేస్తా చెప్పట్లేదు ఇవాళ రేపు. ఎదుటి వాళ్ళ మీద బట్టగాల్చి మీదేసి ఇప్పుడు ఇలా చూస్తాను తెలంగాణలో రేవంత్ రెడ్డి, కేసీఆర్ గారు ఇది చేయలేదు అని చెప్పని అనేక బట్టగాల్చి మీదేసిండు. ఒక కేసు బీగలేదు. 13 నెలల్లో ఆయనే తేలిపోయినటువంటి ఒక పరిస్థితి. కాబట్టి వాళ్ళ రాజకీయాలలో ఒక పాజిటివ్ కన్స్ట్రక్టివ్ ఐడియాలజికల్ ఎంగేజ్మెంటు, తర్వాత ఒక కన్స్ట్రక్టివ్ మేనిఫెస్టో డ్రివెన్ ఎలక్షన్స్ క్యాంపెయిన్ లేదు. మడ్ స్లింగింగ్ డ్రివెన్ ఎలక్షన్స్ జరుగుతూ ఉన్నాయి, క్యాంపెయిన్స్ జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ఆ బురద జల్లే ప్రయత్నంలో భాగంగా బురద ఎక్కువ జల్లితే తను ఎక్కువగా బదనాం అయితే నాకు అంత మంచి పేరు వస్తుంది అనేటువంటి ఒక రీతిలో ఇవాళ రాజకీయం నడుస్తూ ఉన్నది. దానిలో భాగంగా బీజేపీ ఢిల్లీలో అట్లా చేసింది. ఇక్కడ కాంగ్రెస్ పెద్దలు మరి ఏం స్ట్రాటజీ అనుకున్నారో, విజయన్ను దెబ్బ కొట్టడం కోసం కవిత గారి పేరును వాడుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అటు కేసీఆర్ గారు కూడా నేను ఇంతకుముందు చెప్పినట్టు కేజ్రీవాల్ హెస్ బికమ్ ఏ నేషనల్ లీడర్. అదేవిధంగా కేసీఆర్ గారు కూడా అట్లే నేషనల్ లీడర్గా ఎమర్జ్ అయినారు. ఆయన మహారాష్ట్రలో పెద్ద ఎత్తున జనాదరణ పొందినారు. ఆయన దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఒక వివిధ పార్టీల నాయకులతోటి ఒక ఆల్టర్నేట్ ఫోర్స్గా ఎమర్జ్ కావాలన్నట్టు ఒక ఆలోచన చేసినారు. ఒక ఫెడరల్ ఫ్రంట్ కట్టాలని ప్రయత్నం చేసినారు. సో అటు కేజ్రీవాల్ను దెబ్బ కొట్టే ప్రయత్నం చేసినారు. ఎవరైతే నేషనల్ లెవెల్లో ఫెడరల్ ఫ్రంట్ పెట్టాలా అనేటువంటి ఒక ప్రయత్నం చేసినటువంటి ఒక కేసీఆర్ను దెబ్బ కొట్టినారు. సో వీళ్ళిద్దరూ కూడా కొరకరాని కొయ్యలుగా భారతీయ జనతా పార్టీకి కావటము, కొంత కాంగ్రెస్ నేషనల్ పార్టీకి కావటం, వీళ్ళందరూ కూడా దీంట్లో ఈ ఇద్దరిపైన దాడిలో ఆ ఇద్దరి భాగస్వామి ఉంది. స్కామ్స్ ఎలిగేషన్స్ అనేవి ఎలా ఉన్నా ఎమ్మెల్సీ కవిత అనే ఆవిడ ఒక క్యాపబుల్ లీడర్, క్యాపబుల్ లేడీ కూడా. అయితే ఆమె జైలుకి వెళ్ళొచ్చారు, కొన్నాళ్ళు సైలెంట్గా ఉన్నారు, ఆ తర్వాత మళ్ళీ యాక్టివ్ అయ్యారు. ముఖ్యంగా కులగణన మీద పనిచేశారు, అలాగే గురుకులాల్లో జరుగుతున్న విషాహార ఘటనల మీద స్పందించారు. ఇప్పుడు తాజాగా నీళ్లు నిజాలు అంటూ రౌండ్ టేబుల్ సమావేశం పెట్టి మేధావుల్ని ఆహ్వానించి, అధికారులను ఆహ్వానించి మంచి చర్చ జరిపారు. ఆవిడ ఇప్పుడు ముఖ్య అతిథిగా కూడా ఆ కార్యక్రమానికి హాజరయ్యారు. అయితే ఇలా కవిత యాక్టివేట్ అవ్వడం చూడలేక కూడా ఇక్కడ చూస్తే కాంగ్రెస్ ప్రభుత్వం, అక్కడ చూసినా కానీ విపక్షంలో ఉంది కాంగ్రెస్ కేరళలో, ఇలా ఆవిడ్ని మళ్ళీ టార్గెట్ చేసే ప్రయత్నం ఏదైనా జరుగుతుందా? అది కూడా కోణం కావచ్చు. అంటే కవిత గారు స్వతహాగా కొంత డైనమిక్ పర్సనాలిటీ, ఎడ్యుకేటెడ్, కొంత మహిళ కాబట్టి స్పందించే తత్వం ఎక్కువ ఉంటుంది, సున్నితమైన మనస్తత్వం ఎక్కువ ఉంటుంది, సెన్సిటివిటీ ఎక్కువ ఉంటుంది. కాబట్టి ప్రజా సమస్యలు వచ్చినా లేకపోతే ఏదైనా ఇక్కట్లు ఎవరికైనా కనబడ్డట్టయితే పాలసీ రిలేటెడ్ ఇష్యూస్ ఉంటే తప్పనిసరిగా రెస్పాండ్ అవుతుంది. కాబట్టి అనేక సందర్భాలలో తను అనేక అంశాలను కూడా లేవనెత్తుతూ ఉన్నది. మేబీ వన్ ఆఫ్ ద రీజన్స్ ఇప్పుడు యాక్టివ్ అవుతుంది కాబట్టి బట్టగాల్చి మీదేయాలనే ప్రయత్నం చేస్తున్నారేమో కూడా తెలియదు. బట్ ఓవరాల్ నేనేమనుకుంటున్నానంటే ఇది వన్ షాట్ టూ బర్డ్స్. అటు కేసీఆర్ గారికి దెబ్బ కొట్టాలి, మళ్ళీ అటు విజయన్ని దెబ్బ కొట్టాలి. అక్కడేమో కేజ్రీవాల్ను కేసీఆర్ను, ఇక్కడేమో విజయన్ను కేసీఆర్ను, దానిలో భాగంగా ఆడుతున్నటువంటి ఒక కుట్ర అని నేను భావిస్తూ ఉన్నాను. షీఈ్ అ వెరీ వెరీ టాలెంటెడ్, కాంపిటెంట్ అండ్ కాన్ఫిడెంట్ లీడర్. అక్కడ ఎట్లయితే నిలదొక్కుని కొట్లాడినరో ఇటువంటి పనికిరాని ఆరోపణల పైన కూడా అట్లాగే కొట్లాడతారు.
తప్పనిసరిగా పార్టీ వారికి అండగా ఉంటుంది, పార్టీ కూడా కొట్లాడుతుంది వారితో పాటు. కాంగ్రెస్ సీఎం రేవంత్ రెడ్డి ఎంత బాగా పనిచేస్తున్నాడు, ఆయన పనితీరు ఏంటి అని ఎంత చర్చ జరుగుతుందో, మాజీ సీఎం కేసీఆర్ ఏమైపోయారు, ఆయన ఇంకా ఫామ్ హౌస్కే పరిమితమా అనే దాని మీద కూడా పెద్ద డిస్కషన్ నడుస్తోంది. ఒకవైపు కేటీఆర్ ఫార్ములా ఈ రేస్ కేసులో విచారణలకు వెళ్ళొస్తూనే ఉన్నారు, ఆయన్ని అరెస్ట్ ఖాయం అనే వార్తలు బలంగా వినిపిస్తున్నాయి. ఇటు చూస్తే కవిత మీద మళ్ళీ కొత్త మీరన్నట్టుగా మరి బట్టగాల్చి నెత్తినేయడమో ఏదో ఒకటి. సరే, అలా ఆమె మీద కూడా ఇలాంటి గట్టి ఆరోపణలు వస్తున్నాయి. మరి నెక్స్ట్ కేసీఆర్ స్టెప్ ఎలా ఉండబోతోంది? మళ్ళీ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ ఉన్నాయి, జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ ఉన్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు కేసీఆర్ గారి మెచ్యూరిటీని, విజ్డమ్ను అప్రిషియేట్ చేయలేక కేసీఆర్ గారు రాలేదు అని చెప్పని ఒక పనికిరాని ఆర్గ్యుమెంట్ ఇవాళ అధికార పక్షంలో ఉన్నటువంటి ఒక రేవంత్ రెడ్డి అండ్ కంపెనీ చేస్తూ ఉంది. నువ్వు పెన్షన్లు ఇస్తా అంటే కేసీఆర్ గారు వద్దన్నారా? నువ్వు రైతు బంధు ఇస్తా అంటే వద్దన్నాడా? లేదు నువ్వు రైతు రుణమాఫీ చేస్తా అంటే కేసీఆర్ గారు వద్దన్నాడా? కేసీఆర్ గారు నీ దృష్టిలో రావట్లేడు, కానీ వాళ్ళ పార్టీని నడిపిస్తుంది కేసీఆర్ గారే. ప్రత్యక్షంగా వచ్చి నీది ఎట్లుందనంటే నువ్వు రోడ్డు మీద నిలబడ్డావు, పని లేదు పాట లేదు, ముఖ్యమంత్రిగా పని చేయట్లేవు, రోడ్డు మీద నిలబడ్డాడు. నీ పని చేయవా, కుర్చీలో కూర్చొని మంచిగా బాధ్యతగా పని చేయవా అంటే రోడ్డు మీద కూర్చొని వస్తుంటాడు, పోయినతో పంచాయతీ పెట్టుకుంటుండు. ఈ పంచాయతీలో కేసీఆర్ ఎందుకు వచ్చి నాతో కొట్లాడతలేడని చెప్పని మాట్లాడినట్టే ఉంది. ఇది అంతా ఊళ్ళల్లో ఉంటారు కొంత ఉట్టుగానే వస్తువులతో పొయ్యలతోటి గిచ్చిగా పంచాయతీ పెట్టుకునేటోళ్ళు. అట్లా ఉంది ముచ్చటిది. కేసీఆర్ చాలా స్పష్టంగా చెప్పినారు అసెంబ్లీలో. మీరు ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా చెప్పినారు, మనం టైం ఇద్దాము. ఈయన కొత్తగా మంత్రి కూడా కాలేదు రేవంత్ రెడ్డి అంతకుముందు. హీ హాజ్ నో అడ్మినిస్ట్రేటివ్ ఎక్స్పీరియన్స్. ఒకటేసారి ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చున్నాడు. లెట్ హిమ్ లెర్న్ ద సిస్టమ్, లెట్ హిమ్ లెర్న్ ది పబ్లిక్ పాలసీ, లెట్ హిమ్ లెర్న్ హౌ ద బ్యూరోక్రసీ ఫంక్షన్స్. వాళ్ళు చెప్పిన వాగ్దానాలు అమలు చేయనియండి. అమలు చేయకపోతే మనం వాళ్ళ మీద ఒత్తిడి పెట్టాలని చెప్పారు. ఒక పక్కన పార్టీ పరంగా పెద్ద ఎత్తున ఒత్తిడి పెడుతున్నారు. అది కేసీఆర్ గారు ఆలోచన మేరకే. కేటీఆర్ గారు, హరీష్ రావు గారు, లేకపోతే మిగతా పార్టీ మంత్రాంగం అంతా వారికి సంబంధం లేకుండా జరుగుతుందా? ప్రతిదీ కూడా వారి యొక్క ఆలోచనల వరకు వ్యూహం నుంచి మాత్రమే జరుగుతుంది. కేసీఆర్ ఈజ్ ద లీడర్ ఆఫ్ ది అపోజిషన్ అండ్ ఆల్సో పార్టీ ప్రెసిడెంట్గా ఆయన ఏం చేయాలో అది చేస్తున్నారు. కేటీఆర్ నోట్ల నుంచి మాట వచ్చినా, హరీష్ గారి నోట్ల నుంచి మాట వచ్చినా అది కేసీఆర్ మాటే. కాకపోతే ఏంటంటే హుందాగా, మర్యాదగా, చిన్నపిల్లగాడయా ఇప్పుడే ముఖ్యమంత్రి అయిండు, నేర్చుకోనియండి, ఊకే ఆగమాగం కావద్దు మనం కూడా అనేటువంటి ఒక ఉద్దేశంతో ఆయన ఉన్నాడు. రేవంత్ ఏంటంటే నేను రోడ్డు మీద ఉన్నా, వస్తువుతో పోయితే పంచాయతీ పెట్టుకుంటున్నా, ఈ పంచాయతీలో కేసీఆర్ గారు ఎందుకు రావట్లేడు అని చెప్పని. ఎందుకు అనంటే కన్స్ట్రక్టివ్ అడ్మినిస్ట్రేషన్ లేదు, కన్స్ట్రక్టివ్ పాలసీ మేకింగ్ లేదు, కన్స్ట్రక్టివ్ ఎగ్జిక్యూషన్ లేదు. ఎంతసేపటికి వాళ్ళ మీద బట్టగాల్చి మీద వేయాలా, వీళ్ళ మీద బట్టగాల్చి మీద వేయాలా, వీళ్ళని బదనాం చేయాలా, వాళ్ళని బదనాం చేయాలా, బూతులు తిట్టుకోవాలా, ఈ అబద్ధాలు ఆడాలా, వాళ్ళే సెల్ఫ్ గోల్లు కొట్టుకోవాలా. ఈ రొచ్చులో కేసీఆర్ గారు ఎందుకు లేరు అని అంటున్నారు. కేసీఆర్ ఇస్ అ కన్స్ట్రక్టివ్ పాలిటీషియన్. ఎప్పుడు మాట్లాడాలో తెలుసు, ఎప్పుడు మాట్లాడొద్దో తెలుసు, ఎప్పుడు ముందుండాలో తెలుసు, ఎప్పుడు తగ్గాలో ఎప్పుడు నెగ్గాలో అన్నీ తెలుసు. భవిష్యత్తులో ఇంకా బలమైనటువంటి ఒక ప్రతిపక్షంగా టీఆర్ఎస్ పార్టీ పనిచేస్తుంది. ఈ రేవంత్ రెడ్డి మెడలు వంచి ఒక మంచి పనులు ఏదైతే వాళ్ళు వాగ్దానం చేస్తుందో అవన్నీ కూడా అమలు చేయించేటువంటి ప్రయత్నం చేస్తాం. తెలంగాణ కాంగ్రెస్ అఫీషియల్ ట్విట్టర్ హ్యాండిల్లో పెట్టిన ఒక పోస్టు ఇప్పుడు మంచి డిస్కషన్ పాయింట్గా మారింది. ముఖ్యంగా మీ బీఆర్ఎస్ నేతలకు, బీఆర్ఎస్ కార్యకర్తలకు ఫుల్ జోష్ ఇచ్చే విషయంగా మారిపోయింది. అదేంటి అంటే తెలంగాణ ప్రజలు ఎలాంటి పాలన కోరుకుంటున్నారు అని పోస్ట్ పెట్టారు. దానికి 67% మంది ఫామ్ హౌస్ పాలనకి పోల్ చేశారు. ఇటువైపు చూస్తే 33% మంది ప్రజల వద్దకు పాలనకి ఓట్లు వేశారు. ఇలా ఎందుకు జరిగిందంటారు? ప్రజలు ఏం కోరుకుంటున్నారు అసలు? అంటే ప్రజలు ఒక అధికార మార్పిడి జరగాలని చెప్పని కోరుకున్నారు ఫస్ట్. దాంట్లో భాగంగా ప్రజాపాలన పేరు మీద కావచ్చు, లేకపోతే 420 వాగ్దానాలు, గ్యారంటీసు, వేరియస్ డిక్లరేషన్స్, 6 గ్యారంటీస్, వేరియస్ డిక్లరేషన్స్, ఇవన్నిటిని కూడా ప్రజలు కొంత విశ్వసించారు. 10,000 ఇస్తా అంటే నువ్వు ఎందుకు ఇప్పుడు 10,000 తీసుకుంటావు, నేను వస్తే నీకు 15,000 ఇస్తా అని. నువ్వు ₹1,00,000 రుణమాఫీ ఇప్పుడు నీకు ఒకవేళ అయిపోతే కూడా నువ్వే ఇంకొక 1,00,000 తెచ్చుకో, 2 లక్షలు లోన్ తెచ్చుకో, నేను రాగానే నీకు నేను లోన్ క్లియర్ చేస్తా అని చెప్పని నమ్మబలికిండు. అది రాహుల్ గాంధీ గారు లాంటి పెద్ద మనిషి నోట్లో నుండి అగ్రికల్చర్ డిక్లరేషన్, ప్రియాంక గాంధీ గారు యూత్ డిక్లరేషన్, ఇట్లా చాలా రకాలైనటువంటి ఒక ప్రామినెంట్ లీడర్షిప్ అంతా కూడా ఇన్వాల్వ్ అయిపోయి ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేసిన తర్వాత అధికారంలోకి వచ్చి వాటిని అమలు చేయలేకుండా ఇవాళ ఎంతసేపటికి మీరు చూడండి 13 నెలల్లో రామనామ జపం గనక
చేసినట్లుగా కేసీఆర్ జపం చేస్తూ ఉండే కేసీఆర్ గారు, రేవంత్ రెడ్డి గారు. ఆయన పాలసీలు అమలు చేయట్లేడు, లేకపోతే కొత్త పాలసీలు కన్సీవ్ చేయట్లేడు. వాట్ ఈస్ ఎడ్యుకేషన్ పాలసీ టుడే? జీరో. వాట్ ఈస్ ద హెల్త్ పాలసీ టుడే? జీరో. వాట్ ఈస్ ద ఇండస్ట్రియల్ పాలసీ టుడే? జీరో. ఇన్వెస్ట్మెంట్లు ఒకటే సారిపోతున్నారు, చెట్ల మీద ఇస్తార్లు కొట్టినట్టు ఇస్తార్లు పట్టుకొస్తూ ఉన్నారు. తర్వాత ముఖ్యంగా రైతులను కేసీఆర్ ఏం చేసినాడంటే అమ్మా, 60-70% of the population of Telangana depends on agriculture, either as farmers or farm laborగా ఉంటారు. అగ్రికల్చర్ను స్టెబిలైజ్ చేసినాడు ఆయన. అండ్ అటు కాళేశ్వరం లాంటి ప్రాజెక్టులు కావచ్చు, లిఫ్ట్ ఇరిగేషన్లు కావచ్చు, లేకపోతే ఈ చెక్ డ్యామ్స్ కావచ్చు, ఇవన్నీ కట్టి వాటర్ రిసోర్స్తో పాటు వాళ్లకు పెట్టుబడికి అవసరమయ్యేటువంటి ఒక సహాయం రైతు బంధు ద్వారా, తర్వాత 24 గంటల ఉచిత విద్యుత్తు. రైతు కావాల్సింది విద్యుత్తు కావాలా, నీళ్లు కావాలా, విత్తనాలు లేకపోతే ఎరువులు వేసుకోవడం కోసం పెట్టుబడి కావాలి, ఎందుకంటే వడ్డీ వ్యాపారాల చుట్టూ తిరుగుకుంటూ ఆ పెట్టుబడి ఇచ్చినాడు. తర్వాత సీడ్స్ కావచ్చు, లేకపోతే ఎరువులు కావచ్చు సకాలంలో అందించే ప్రయత్నం చేసినాడు. తర్వాత వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ప్రొడ్యూస్ చేసినటువంటి ఒక దాన్ని మంచి రేట్లో ప్రభుత్వం కొనేటువంటి ఒక వెసులుబాటు కల్పించి ఆర్థికంగా ఆత్మహత్యల పాలవుతూ అన్నమో రామచంద్ర అంటున్నటువంటి ఒక రైతాంగానికి ఒక బలమైనటువంటి ఒక శక్తి కేసీఆర్ గారు ఇచ్చినారు. ఈయన వచ్చిన తర్వాత నువ్వు రైతు రుణమాఫీ పూర్తిగా చేయలే, తిడుతున్నారు మీరు. ఇప్పుడు మీరు ఆ పోస్టింగ్లో 92,000 మంది ఏదో రెస్పాండ్ అయినట్టున్నారు. మీరు దాన్ని అట్లనే ఉంచితే ఇంకొక 2 రోజులు ఉంచితే లక్షల మంది కన్న కూతలు కూసేటువంటి ఒక రీతిలో ఉంది. ఒకటి కింద కమెంట్స్ చూస్తే ఇంకా ఘోరమైనటువంటి ఒక కమెంట్, దానిపైన చర్చలు పెడితే ఎట్లా కమెంట్ చేస్తూ ఉన్నారు. ఇవాళ అన్ని వర్గాల ప్రజలను డిసప్పాయింట్ చేసినాడు రేవంత్ రెడ్డి గారు. ఆ డిసప్పాయింట్మెంట్ అనేటువంటిది ఆ పోల్లో కనబడేది. దాన్ని ఏదో కప్పిపించుకుంటేందుకు మేము బీఆర్ఎస్ సోషల్ మీడియాని ఎక్స్పోజ్ చేయడం కోసం పెట్టినామని చెప్పని ఒక డొల్లతనంగా ప్రెస్లో మాట్లాడుతుంటే చూసినాను. ఇది ఎట్లుందంటే సెల్ఫ్ గోల్ అంటాం కదా, మనమే గోల్ కొట్టుకొని మళ్ళా బీఆర్ఎస్ నిజస్వరూపం కోసం నా దాంట్లో నేనే గోల్ కొట్టుకున్నా అని వాళ్ళే ఒక హాస్యాస్పదంగా మాట్లాడుతూ ఉన్నారు. ఇట్స్ ఎ మిర్రర్ ఇమేజ్ ఆఫ్ ది గవర్నమెంట్, ఇట్స్ ఎ మిర్రర్ ఇమేజ్ ఆఫ్ రేవంత్ రెడ్డి. బుద్ధి జ్ఞానం ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఇవాళ ఆ ఫీడ్బ్యాక్ వచ్చిన తర్వాత ఎందుకు తప్పు జరుగుతూ ఉంది, తప్పు నాలో ఉందా, నా నాలికలో ఉందా, నా మైండ్లో ఉందా, నా విధి విధానాల్లో తప్పు ఉందా, లేదు నేను ప్రజలకు ఇన్ని వాగ్దానాలు ఇచ్చినా ఈ వాగ్దానాలు అమలు చేయలేకపోతున్నా అనేటువంటి అశక్తత ఉన్నదా, నువ్వు ఇలా పర్ క్యాపిటా ఇన్కమ్ పెంచడంలో వైఫల్యం అవుతున్నావా, లేకపోతే జిఎస్డిపి పెంచడంలో వైఫల్యం అవుతున్నావా, బడ్జెట్ని ఇంకా పెంపొందించడంలో వైఫల్యం అవుతున్నావా, ఏమీ లేకపోతే ఏం చేయకున్నా కేసీఆర్ గారు అమలు చేసినటువంటి అదే పథకాలు నేను యథాతథంగా అమలు చేస్తా అంతే కూడా రేవంత్ రెడ్డిని ఎవరు తప్పుపట్టరు. చెంపలేసుకొని ప్రజలారా నేను 15,000 ఇస్తా అన్నా, 2 లక్షల రుణమాఫీ చేస్తా అన్నా, లేకపోతే ఇంకా రకరకాలైనటువంటి ఒక గ్యారంటీలు ఇచ్చినా కానీ డబ్బు లేదు, నేను చేయలేకపోతున్నా, డబ్బు వస్తే చేస్తా అని చెప్పని 2 చెంపలేసుకొని దండం పెడతా మీకు ప్రజలారా అని చెప్పారంటే ప్రజలు విఘ్నులు, ప్రేమమూర్తులు. మళ్ళీ వాళ్ళు ఆటోమేటిక్గా ఎక్స్క్యూజ్ చేస్తారు, ఈయన గవర్నమెంట్ నడుస్తుంది. అట్లా చేయట్లేడు. కేసీఆర్ అసెంబ్లీకి రాట్లేడు కాబట్టి నేను ఇస్తలేనని చెప్పని మీలాంటి వాళ్ళతో చెప్పిస్తున్నాడు, లేకపోతే కేటీఆర్ చేయబట్టి పెట్టుబడులు రావట్లేవు అని చెప్పని తప్పుడు ప్రచారాలు చేస్తాడు. తన చేతగానితనాన్ని కప్పిపుచ్చుకోవడం కోసం ఇవాళ టార్గెటెడ్గా కేసీఆర్ను, కేటీఆర్ను, హరీష్ రావు గారిని వీళ్ళందరిపైన కూడా ఇవాళ దాడి చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. తన తప్పిదాన్ని కప్పిపుచ్చుకున్నందుకే ప్రజలు ఆ ఫీడ్బ్యాక్ ఇచ్చినారు. ఇఫ్ ఈ సెన్సిబుల్, ఈజ్ జస్ట్ ఇన్ 13 months ప్రభుత్వం కదా, 13-14 months ప్రభుత్వం. సెన్సిబుల్ అయితే అది ఫీడ్బ్యాక్ను దాన్ని క్రిటిసిజంగా తీసుకోవద్దు, ఒక కన్స్ట్రక్టివ్ సజెషన్గా తీసుకోవాలి. నేను హెచ్ఆర్లో ఉన్నప్పుడు చెప్పేవాడిని, ఎవడన్నా నీ గురించి వచ్చి హెచ్ఆర్లో మేనేజర్నో లీడర్నో హెచ్ఆర్లో వచ్చి ఎవడన్నా క్రిటిసైజ్ చేస్తే అది క్రిటిసిజంగా తీసుకోకు, ఎవ్రీ క్రిటిసిజం ఈజ్ అ కన్స్ట్రక్టివ్ సజెషన్ అని చెప్పని. ఇవాళ ప్రజలు నిన్ను క్రిటిసైజ్ చేసినప్పటికీ కూడా నీకు సజెస్ట్ చేస్తూ ఉన్నారు, నువ్వు మారవయా, నువ్వు ఏదో వాగ్దానం చేసి వచ్చినావు, ఆ కుర్చీని నువ్వు బాధ్యతగా వ్యవహరించు, నువ్వు అన్నమాట నిలబెట్టుకో, జనరంజకంగా పరిపాలించు అని చెప్తున్నారు ప్రజలు నీకు. అది నువ్వు పాజిటివ్గా తీసుకుంటే నీకు మంచి పేరు వస్తుంది. నీకు మంచి పేరు చెడ్డ పేరు పక్కకు పెట్టు. అసలు రాష్ట్రం అతలాకుతలం అవుతోంది. ఇవాళ రియల్ ఎస్టేట్ రంగం అంతా నాశనం అయిపోయింది. ఇలా 10 రూపాయలు బయట మార్కెట్లో పుట్టినటువంటి ఒక పరిస్థితి. పెట్టుబడుల సంగతి ఏందో దేవుడెరుగు. ఎక్కడ చూసినా అవినీతి, ప్రతి మంత్రి ఒక దుకాణం పెట్టి ఇవాళ అవినీతికి పాల్పడుతున్నారు. సో ఇవన్నీ కూడా ఉన్నాయి కాబట్టి సరిదిద్దుకునే అవకాశం ప్రజలు ఇచ్చింది నీకు. అది వాళ్ళు సెల్ఫ్ గోల్ కోసం పెట్టినప్పటికీ ఏమనుకొని పెట్టినరో, ఏం బుద్ధి జ్ఞాన మేధావులు కూర్చొని అక్కడ సోషల్ మీడియాలో ఏం పెట్టినరో మాకు తెలియదు, కానీ పెట్టిండ్రు. కానీ పీపుల్ హ్యావ్ షోన్ ద మిర్రర్. నీకు బుద్ధి ఉంటుంది. ఇప్పుడు నేను ఇట్లా అద్దం చూస్తా, నాకు ఇటు నల్లగా కనబడుతుంది, నేను ఏం చేయాలా? ఇమీడియట్గా నల్లగా ఎందుకు అవుతుందంటే రాత్రిపూట నిద్రపోవట్లేను, సరిగ్గా మొబైల్ ఎక్కువ చూస్తున్నానా,
లేకపోతే ఇది కవర్ చేయడం కోసం నేను ఏమైనా ఎక్కువ తెల్లదారో మందు పోయాలి, ఇంతే కదా. యూ హ్యావ్ టు డూ దాట్, దట్స్ అ ఫీడ్బ్యాక్, దట్స్ అ సజెషన్. అది లేకుండా కేసీఆర్ రావట్లేడు, కేటీఆర్ పెట్టుబడులు దేనిస్తలేడు, ఊకే నా ఎంబడి పడ్డరు అంటే నీ ఎంబడి పడకుంటే పడతారు, ప్రతిపక్షంగా ఉన్నప్పుడు పదే అదే చేస్తారు. కాబట్టి ఇట్స్ యాక్చువల్లీ ఎ గుడ్ థింగ్, ఇట్స్ ఎన్ ఎర్లీ సైన్ దట్ యూ హ్యావ్ టు. మనం నడుస్తుంటే ఊపిరాడ కొన్ని సిమ్టమ్స్ వస్తాయి, అదేంటంటే నీకు కార్డియాలజీ ప్రాబ్లం ఉందని. అట్లా ఇప్పుడు ఆయనకు ఆ కంజెషన్ అదంతా కనబడుతుంది, ప్రజల్లో బాధ కనబడుతుంది. ఇమీడియట్గా రెక్టిఫై చేసుకోకపోతే హార్ట్ అటాక్ వస్తుంది, రేవంత్ రెడ్డి గడ్డ దిగుతాడు. తెలంగాణ సీఎం అయిన తర్వాత రేవంత్ రెడ్డి రెండోసారి దావోస్ పర్యటనకు వెళ్ళొచ్చారు. ఎప్పుడూ లేనంతగా 1,79,000 కోట్ల పెట్టుబడులను ఆకర్షించి చరిత్ర సృష్టించారు అని కాంగ్రెస్ బాగా ప్రకటనలు కూడా చేసుకుంది. దాని మీద మీరు విమర్శలు చేశారు, అవన్నీ బోగస్ కంపెనీలు, ఇంతకుముందు వెళ్ళొచ్చినవి అన్నీ చెప్పండి లెక్కలు అని చెప్పి నిలదీశారు. అయితే తాము సాధించిన ప్రగతిని చూసి మీరు ఓరవలేక జీర్ణించుకోలేక ఇలాంటివి విమర్శలు చేస్తున్నారు అని చెప్పి ఈనో తాగండి అంటూ వాళ్ళు ప్రకటనలు ఇచ్చారు. అంటే మీ విమర్శలను కూడా ప్రమోషన్గా మార్చుకున్నారు. అసలు సీఎం రేవంత్ రెడ్డి దావోస్ పర్యటన మీద మీరేమంటారు? ఇప్పుడు ఎవ్రీ చీఫ్ మినిస్టర్ ఈజ్ గోయింగ్, సో ఈజ్ ఆల్సో గాన్, నోబడి ఫైండ్స్ ఫాల్ట్. పోయిన తర్వాత నువ్వు ఎంత సత్య దూరమైనటువంటి ఒక ప్రకటనలు చేస్తున్నావా, వాస్తవమైన ప్రకటనలు చేస్తున్నావు అంటే ఒక ప్రశ్న ఒకటి. రెండవది ఏంటంటే అమెజాన్కి సంబంధించింది ఇంకేదో 2-3 కంపెనీలు, సన్ ఫార్మా ఐ గెస్, నువ్వు పక్కన ఎవడున్నాడో ఎవడు సంతకం పెడుతుండో తెలియకుండా ఆ సీఈఓ సంతకం పెడుతున్నాడు అని చెప్పని మీరే ప్రకటనలు చేసుకుంటే, ఒక తప్పుడు ప్రచారం చేసుకుంటే, మీరు మొత్తం వ్యవహారమే ఒక అబద్ధమేమో అనేటువంటి అనుమానం ప్రజలకు కనబడదు. ఆ అనుమానమే పీఆర్ఎస్ వ్యక్తం చేసింది. రెండవది అమెజాన్ అండ్ సమ్ ఆఫ్ ద కంపెనీస్ కేటీఆర్ గారి సమయంలో ప్రారంభమైనటువంటి ఇనిషియేటివ్స్ అవి, నువ్వు దాన్ని కూడా నీ దాంట్లో కలుపుకుంటున్నావు. అది కూడా నేను తప్పంటలేదు, దాని లెక్కలు సరిగ్గా చెప్పవా అంటే ఈనో ప్యాకెట్లు పెడితే ఏమైనా అర్థం ఉందా? అది కూడా ఇంకో ప్రమోషన్ అని మీరు అనుకుంటున్నారు. ఇన్సెన్సిబుల్. ఎవరు అడ్వైజర్లో రేవంత్ రెడ్డికి నాకు తెలియదు. నువ్వు ఈనోడు గ్లాక్సోస్మిత్క్లైన్ కంపెనీ, అది ఇట్స్ ఇంటర్నేషనల్ ఫార్మస్యూటికల్ కంపెనీ ప్రోడక్ట్. అది ఆడు బుద్ధున్నోడైతే నేను ట్వీట్ కూడా చేశాను, ఆడు బుద్ధున్నోడైతే రేవంత్ రెడ్డి, ఆ ఎన్పిఆర్ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఆ జిహెచ్ఎంసీ కమిషనర్ వాళ్ళందరిపైన కేసు పెట్టి ఉండాల్సి ఉండే. దట్ my product has been used politically to tarnish somebody's image. కేటీఆర్కు కడుపు నొప్పి వస్తుందని దానికి ఈనో అంటే నువ్వేంటి, ఈనోను నీ పొలిటికల్ క్యాంపెయిన్లో భాగంగా వాడుకొని వీళ్ళని డిఫమేషన్ చేస్తున్నావు అంటే వాళ్ళు కేసు పెట్టచ్చు. బుద్ధి జ్ఞానం లేదు వాళ్ళకి, ఏది వాడుకోవాలో తెలియదు, ఏది వాడుకోవద్దో తెలియదు. ఇంకా నేను లోతుగా మాట్లాడితే చాలా అంశాలు ఉన్నాయి. అవి రేవంత్ రెడ్డి గారు మాటలు కట్టిపెట్టి నోరుకు తాళం వేసుకొని కొన్ని రోజులు మైండ్కి పని పెట్టి కుర్చీలో కూర్చొని పద్ధతిగా ఫైళ్ళు చదివి ఏం పాలసీ అయితే కరెక్టు, డిస్కషన్స్ ఒక డెమోక్రాటిక్ డిస్కషన్స్ చేస్తే తప్పనిసరిగా రాష్ట్రం మళ్ళా ఒక మంచి పథంలోకి పోతుంది. ఎండ్ ఆఫ్ ద డే కేసీఆర్ గారికైనా, మీకైనా, నాకైనా, ఈ కార్యక్రమం చూసేవాళ్ళు ఎవరికైనా రాష్ట్రం ముందుకు పోవాలనుకుంటారు, మన పిల్లల భవిష్యత్తు బాగుండాలని కోరుకుంటారు, ప్రగతి పథంలో ఉండాలని కోరుకుంటారు. అది పక్కన పెట్టేసి వాళ్ళ వెనక్కి తీసుకుపోతుంటే తప్పనిసరిగా ప్రశ్నిస్తారు. ప్రశ్నించొద్దు అని రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నాడు. నిన్నటిదాకా నేను ప్రశ్నించే గొంతు కాబట్టి నన్ను మల్కాజిగిరిలో గెలిపించారు, నీకేమో నువ్వేమో ప్రశ్నించే గొంతు కావచ్చు, నిన్ను ప్రశ్నించేటోళ్ళు ప్రశ్నించే గొంతులు కాదా? నిన్ను కూడా ప్రశ్నిస్తారు కదా. క్వశ్చన్ ఈజ్ ద ఫౌండేషన్ ఆఫ్ డెమోక్రసీ. ఆ డెమోక్రాటిక్ స్పిరిట్ లేకుండా ఒక ఫ్యూడలిస్ట్ మనస్తత్వంతో రేవంత్ రెడ్డి గారు ఆలోచిస్తూ చేస్తున్న తప్పిదాలను సరిదిద్దుకునే ప్రయత్నం చేయకుండా ఇవాళ వంచనకు పాల్పడుతూ ఉన్నారు. ఆ వంచనకు పాల్పడుతున్నారు అని తెలిసే ప్రజలు గుర్తించి ఆ ఫీడ్బ్యాక్ ఇచ్చినారు. ఎమ్మెల్సీ ఎలక్షన్స్, లోకల్ బాడీ ఎలక్షన్స్, జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ ఒక దాని తర్వాత ఒకటి ఉన్నాయి. మళ్ళీ మీ సత్తా చాటుకునే అవకాశం వస్తోంది. ఎలక్షన్స్ అన్నిటికీ ఎలా సన్నద్ధమవుతున్నారు? ఒక విషయం అమ్మా, నేను ఒకటి చెప్తా. మూడ్ ఆఫ్ ద పబ్లిక్ ఈజ్ అగేన్స్ట్ ద గవర్నమెంట్. ఇది మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా గవర్నమెంట్ ఫెయిల్ అయింది అనేది స్పష్టమైపోయింది. ఇన్ఎఫిషియంట్, ఇన్కాంపిటెంట్ గవర్నమెంట్ రన్ అవుతుంది అనేటువంటిది చిన్న పిల్లోడిని అడిగితే కూడా చెప్తారు, ఏ ప్రభుత్వం అని చెప్పని తిడతారు. కార్మికులు, కర్షకులు, విద్యార్థులు, లాయర్లు, డాక్టర్లు ఎవరినన్నా అడగండి, ఇది ఫెయిల్యూర్ గవర్నమెంట్ అని చెప్తున్నారు. వెదర్ దట్ ఫెయిల్యూర్ పర్సెప్షన్ విల్ రిజల్ట్ ఇన్ టు ఎలక్టోరల్ డిబకిల్ అండ్ డిఫీట్ ఆఫ్ కాంగ్రెస్ అనేది వేచి చూడవలసిన అవసరం ఉంది ఒకటి. బట్ ఇదే మూడిట్లే కంటిన్యూ అయితే మాత్రం వాళ్ళు తప్పనిసరి ఊడిపోతారు, వాళ్ళకి సీట్లు రావు. వాళ్ళన్నింటిలో కూడా గుండుసున్న వస్తుందని నేను భావిస్తా ఉన్నా. అయితే ఇంకొక ఫ్యాక్ట్ ఏంటంటే
గెలుపులు ఏవి కూడా ప్రతిసారి గెలిచినంత మాత్రాన చేస్తున్న తప్పులు ఒప్పులుగా మారవు. సో గెలుపు ఎలక్షన్ ప్రాసెస్ ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ పబ్లిక్ పర్సెప్షన్. ఇవాళ పబ్లిక్ పర్సెప్షన్ ఈజ్ అగేన్స్ట్ ద గవర్నమెంట్. మేము తప్పు చేసినామరా ఓటేసి అన్న భావకు వచ్చేసినారు పబ్లిక్. నాకు ఎవరో అడ్వకేట్ కలిసినారు ఇవాళ పొద్దునట్టు, సీనియర్ లాయర్ మాట్లాడుతున్నాడు. మన చెప్పుతో మనమే కొట్టుకున్నట్టు అయిపోయింది, ఇలా ఓట్లేసి ఇట్లా తయారైపోయింది, నా ఏం చెప్పిండు ఏం చేస్తున్నాడు అని చెప్పని కోర్టులో చర్చలు జరుగుతున్నాయని ఒక అడ్వకేట్ పొద్దునట్టు చెప్తా ఉండు. దిస్ ఇస్ అ వెరీ కామన్ పర్సెప్షన్ దట్ దిస్ మ్యాన్ ఫెయిల్డ్ అస్ 13 నెలల్లోనే. కాబట్టి ఇక ఎన్నికలు పక్కన పెట్టి రేవంత్ రెడ్డి ఫస్ట్ మూతికి తాళమేసి కూర్చొని పద్ధతిగా ఒక మంచి ముఖ్యమంత్రిగా, దేవుడిచ్చిన అవకాశం, అంత పెద్ద అవకాశం భగవంతుడు ఇచ్చిండు, మంచిగా పరిపాలించు, పేరు తెచ్చుకో, ప్రజలను అభివృద్ధుల పథంలో పెట్టు. కేరళ మద్యం పాలసీ విషయంలో ఎమ్మెల్సీ కవిత మీద వస్తున్న ఆరోపణలన్నీ నిరాధారమైనవని, దీని వెనక రాజకీయ కుట్ర ఉందని బీఆర్ఎస్ నేతలు చెబుతున్నారు. థ్యాంక్ యూ సో మచ్ శ్రవణ్ గారు.